అందరికీ నమస్కారం. ఈరోజే అపర ఏకాదశి, పరమ పవిత్రమైన రోజు, విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, 2 గంటల్లో మీ కష్టాలన్నీ కూడా పోతాయి. రాజయోగం పడుతుంది, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది, జన్మ జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, దోషాలు పోతాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది, విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. వైశాఖ బహుళ ఏకాదశికి అపర ఏకాదశి అని పేరు. ఈ రోజున కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో భద్రకాళి జయంతిగా జరుపుకుంటారు. దక్ష యజ్ఞ సమయంలో శివుడి భార్య సతీదేవి తనకు జరిగిన అవమానాలు తట్టుకోలేక అగ్నికి ఆహుతి అయిపోయింది. ఆ సమయంలో ఉగ్రుడైన పరమేశ్వరుడు తన జటాజూటముల నుంచి భద్రకాళిని సృష్టించాడు. సుష్ట సంహారం చేసే ఈ భద్రకాళి అమ్మవారి ఉగ్ర రూపాన్ని తనపించిన భక్తులకు మాత్రం శాంతమూర్తి ఆ తల్లి ఈ రోజునే అవతరించిందని ఓ నమ్మకం. అందుకే ఈరోజు భద్రకాళి పూజ జరుగుతుంది. జలకృత ఏకాదశి పేరిట ఈరోజు జగన్నాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక మిగతా చోట్ల అపర ఏకాదశి పేరుతో విష్ణుమూర్తి ఆరాధన జరుగుతుంది. ముందుగా ఈరోజు అపర ఏకాదశి వ్రత కథను వింటే జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, రాజయోగం పడుతుంది. చాలా కాలం క్రితం మాధవుడు అనే ఒకడు ఉండేవాడు. ఏ జన్మలో చేసిన పాపం వలన తల్లిదండ్రులు మాధవుణ్ణి సరిగ్గా చూసుకునేవారు కాదు. మాధవుడు కూడా తల్లిదండ్రుల్ని ద్వేషించేవాడు. తల్లిదండ్రులు సరిగ్గా చూడకపోవడం వలన ఇతడికి తల్లిదండ్రుల మీద ద్వేషం కలిగింది. దానితో తల్లిదండ్రులను విడిచి ఇంటి నుండి పారిపోయాడు. తిరిగి కృష్ణానది తీరానికి చేరుకున్నాడు. కృష్ణానది తీరంలో చాలా అద్భుతమైన అమరేశ్వర ఆలయం ఉండేది. ఈ ప్రాంతానికి వచ్చాడు మాధవుడు. ఇక్కడ ఉండే ఒక మహాపండితుడు మాధవుణ్ణి చూసి, ఎవరు నాయనా నీవు అని వివరాలు అడిగాడు. కానీ మాధవుడు జరిగిన విషయం చెప్పకుండా, నేను విద్యా అభ్యాసం కోసం వచ్చాను అని చెప్పాడు. కుర్రాడికి 16 ఏళ్ళు ఉన్నాయి. నేను వీడికి చదువు చెప్తాను. ఆ వేద పండితుడు మాధవుణ్ణి ఇంట్లో పెట్టుకొని విద్య నేర్పించాడు. మాధవుడు పాఠాలు నేర్చుకోవడం కన్నా ఎక్కువగా గురు దంపతుల మీద గౌరవం ప్రదర్శించేవాడు. గురు పత్నిని నమస్కరించి సేవలు చేసి వారిని ఎంతో వినయంతో ఆకట్టుకున్నాడు. మాధవుడు పెద్దగా చదివేవాడు కాదు, కానీ వినయం ఎక్కువగా ప్రదర్శించేవాడు. దాంతో గురువు గారికి, ఈ రోజుల్లో ఇలాంటి కుర్రవాళ్ళు ఉంటారా? ఈ కుర్రాడు మహా పండితుడు కాలేకపోవచ్చు, కానీ పాఠం చెప్పే గురువును అన్నం పెట్టి పోషించే గురుపత్నిని పరమ భక్తితో చూసుకుంటున్నాడు. ఇటువంటి కుర్రాడు నాకు అల్లుడైతే బాగుంటుంది అని అనిపించింది. గురువు గారికి ఒకే ఒక కూతురు ఉంది. మాధవుణ్ణి చూడగానే ముచ్చట కలిగి బుద్ధిమంతుడని భావించి, నాయనా నీ తల్లిదండ్రులు ఎక్కడున్నారో చెప్పు, వారిని అడిగి నీకు నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. దానికి మాధవుడు, నా తల్లిదండ్రులు చనిపోయారండి, నాకు ఎవ్వరూ లేరు అన్నాడు. దానికి గురువుగారు, అయితే నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకొని ఇక్కడే ఇల్లరికముండి నా గురుకురాలిని రక్షిస్తావా అన్నాడు. దానికి ఎంతో సంతోషించిన మాధవుడు, అంతటి అదృష్టాన్ని కాదంటానా, సరే అన్నాడు. గురు దంపతులకు దండం పెట్టి వారిని తెగ పొగిడేశారు. ఇక మాధవుడికి గురువుగారికి కూతురికి పెళ్ళయింది. పెళ్ళయ్యేదాకా గురువుగారు దేవుడు, గురుపత్ని దేవత అని పూజించిన మాధవుడు పెళ్ళవగానే మారిపోయాడు. గురువుగారికి ఉన్న ఆస్తినంతా కూడా తన పేరు మీద రాయించుకున్నాడు. గురువుగారు అల్లుణ్ణి ఎత్తు మీద పెట్టుకోవడంతో, అదుపులో పెట్టగలేకపోవడంతో ఇంట్లో పెత్తనమంతా కూడా మాధవుడి చేతిలోకి పోయింది. మాధవుడు గురుకులాన్ని లాగేసుకున్నాడు. అందరినీ గురువుగారికి వ్యతిరేకంగా మార్చేశాడు. ఆజ్ఞలతో మాధవుడిని ఉత్తరపీఠం అనుకొని మాధవుని నెత్తి మీద పెట్టుకొని మోశాడు. ఇలా కొంతకాలం గడిచాక మాధవుడు మొత్తం ఆస్తినంతా కూడా లాక్కొని గురుపత్నిని మెడపట్టుకొని ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు. మొత్తానికి గురువును భార్యను వదిలించుకున్నాడు. పాపం గురు దంపతులు కన్నీళ్లు పెట్టుకొని అల్లుడిని ఏమీ అనలేక, కనీసం నా కూతురు నువ్వైనా సరే సుఖంగా ఉండి నాయన, మేమిద్దరం గయకు వెళ్తున్నాము అని వెళ్ళిపోయారు.
గురు దంపతులు వెళ్ళగానే మాధవుడు తన భార్యను కూడా ఆస్తి కోసం కొట్టి తిట్టి ఏడిపించి రోజు బాధ పెడుతూ ఉండేవాడు. ఆ బాధలు తట్టుకోలేక ఆ అమ్మాయి కూడా ఇల్లు విడిచి వెళ్ళి ప్రాణాలు తీసుకుంది. లెక్క లేకుండా మాధవుడు ఆస్తినంతా కూడా తానే స్వీకరించుకున్నాడు. చేతిల్లోకి ఆస్తి రాగానే పిచ్చి పిచ్చి స్నేహితులంతా కూడా చుట్టూ చేరారు. ఆ స్నేహితులంతా కలిసి మాధవుని డస్టు పట్టించారు, అప్పుల పాలు చేశారు. చివరికి మాధవుడు ఆస్తినంతా కూడా పొడగొట్టుకొని అప్పుల బాధలు తట్టుకోలేక కృష్ణానదిలో దూకి చచ్చిపోయాడు. అలా చచ్చిపోయి పిశాచంగా మారాడు. రుద్ర పిశాచంగా మారి అలాడిపోయేవాడు. ఈలోపు ఏడాది తర్వాత మాధవుడు తమ కూతుర్ని చనిపోయిన విషయం కూడా గురు దంపతులకు తెలియజేసింది. ఆ సమయానికి గయలో ఉన్నారు. ఎంత దుర్మార్గుడైన అల్లుడే కదా అని అల్లుడు కూతురు కోసం వారు గయలో పిండ ప్రదానం చేశారు. గయలో పిండ ప్రదానం చేస్తే ఎంతటి పాపం చేసిన వారికైనా మోక్షం వస్తుంది. కానీ గయలో పిండ ప్రదానం చేసిన మాధవుడికి నరకం పోలేదు. ఒక రోజున మాధవుడు పిశాచి రూపంలో గురువు కలలోకి వచ్చి, గురుదేవా, నేను మీకు గురుపత్నికి మీ అమ్మాయికి చేసిన ద్రోహం వలన పిశాచమై అల్లాడిపోతున్నాను, నన్ను రక్షించండి అన్నాడు. దానికి గురువుగారు, మేము నీకోసం గయలో పిండ ప్రదానం చేశాం కదా, అయినా నీకు విముక్తి కలగలేదా అన్నాడు. అప్పుడు పిశాచి మాధవుడిని, నేను చేసిన పాపం మామూలుది కాదు. పెళ్ళనిచ్చిన అత్త మామల్ని ఏడిపించిన వాడిని, పెళ్ళాన్ని ఇంట్లో నుండి వెళ్ళగొట్టాను, తల్లిదండ్రులను బాధ పెట్టాను. అన్ని ద్రోహాలు చేసిన నాకు తేలికగా విముక్తి రాదు. ఏదో ఒకటి చేసి నన్ను అనుగ్రహించండి బాబోయ్ అని ఏడ్చాడు. తర్వాత గురువుగారు భార్యతో ఈ కళ గురించి చెప్పాడు. దాంతో గురు దంపతులు ఏం చేస్తే మాధవుడికి విముక్తి వస్తుంది అని ఆలోచించారు. నారద మహర్షిని భక్తితో ప్రార్థించారు. అప్పుడు నారదుడు, నాయన, నువ్వు గయలో 100 పిండ ప్రదానాలు చేసిన ఈ దుర్మార్గుడి పాపాలకు ప్రాయచిత్తం లేదు. ఎందుకంటే మాధవుడు మహాపాపాలు చేశాడు. ఇల్లాలు అంటే దేవతతో సమానం. అటువంటి భార్యకు కూడా ద్రోహం చేశాడు. కుటుంబ వ్యవస్థను చిన్న భిన్నం చేశాడు. ఒకటా రెండా సముద్రంలో కెరటాలైనా సరే లెక్కించవచ్చు, కానీ ఈ మాధవుడి పాపాలు లెక్క పెట్టలేము. కాబట్టి వీడికి పిండ ప్రదానాల వలన విముక్తి కలగదు. ఈ మాధవుడికి విముక్తి కలగడానికి ఒకే ఒక మార్గం ఉంది. రాబోయే వైశాఖ బహుళ ఏకాదశిని అపర ఏకాదశి అంటారు. ఈ అపర ఏకాదశి పేరు కలిగిన ఏకాదశి నాడు మీరిద్దరు కూడా ఉపవాసం ఉండండి. ఉపవాసం అనంతరం ఆ ఉపవాస ఫలితాన్ని మాధవుడికి దారపోయండి. అప్పుడు అతడికి విముక్తి కలుగుతుంది అని చెప్పి మాయమైపోయాడు. గురు దంపతులిద్దరు కూడా నారదుడి చెప్పినట్టుగానే గయక్షేత్రం దగ్గర ఒక ప్రాంతంలో ఉపవాసం ఉండి ద్వాదశి గడియల్లో పారణం చేసి చేతులలోకి తులసి నీరు తీసుకొని అల్లుడి పేరు కూతురి పేరు చెప్పి వారిద్దరికీ కూడా ఈ అపర ఏకాదశి వ్రత ఫలితం దారపోస్తున్నాం అని నీరు పోశారు. అలా నీరు పోయటంతోనే మాధవుడు మంచి కుండలమును ధరించిన సుందర శరీరుడై భార్యతో పాటుగా దివ్య విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అపర ఏకాదశి వ్రత ఫలితాన్ని దారపోసిన గురు దంపతులకు రెట్టింపు ఫలితం వచ్చి మీరు ఏకంగా శరీరంతో వైకుంఠానికి చేరుకున్నారు. ఇదంతా కూడా నారదుడు కళ్ళారా చూసి, ఆహా, ఈ అపర ఏకాదశి ఎంతో గొప్పది. ఈ ఏకాదశి ఫలితం వలన మాధవుడు మహాపాపాల నుండి విముక్తి పొంది భార్యతో సహా వైకుంఠానికి వెళ్ళాడు. ఎవరైతే ఈ అపర ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం ఆచరిస్తారో వారి ఎలాంటి పాపాలైనా సరిపోతాయి, సర్వశుభాలు కలుగుతాయి, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని దీవించారు. అలాగే ఈరోజు నారాయణ నామం ఎంత గొప్పది తెలిపే పురాణ కథను వింటే చాలు, నారాయణుడి అనుగ్రహం కలుగుతుంది. 1000 ఏళ్ళు వైకుంఠంలో నివసిస్తారు. పూర్వం కన్యాకుబ్జం అనే నగరంలో సోత్రీయుడు అనే ఒక బ్రాహ్మణుడికి అంజామిలుడు అనే ఒక కుమారుడు ఉండేవాడు. ఈ అంజామిలుడికి చిన్న వయసులోనే గుణవంతురాలు సౌందర్యవతి అయిన కన్యతో వివాహం జరిగింది. కుజ్జమేలుడు సంధ్యావందనం, గాయత్రీ జపం లాంటి నిత్య కర్మలు చేసేవాడు. అన్ని ధర్మాలు తెలిసినవాడు, ఎన్నో మంత్రాల సిద్ధి పొందినవాడు. కొంతకాలానికి అజామినుడికి యవ్వనం వచ్చింది. ఒకరోజు అతని తండ్రి దర్భలు పువ్వులు తెమ్మని పంపాడు. దర్భలు పువ్వులు తీసుకొని ఇంటికి వస్తూ ఉండగా
ఆజామనుడికి పొదలలో నుండి ఏదో ఒక శబ్దం వినబడింది. అప్పుడు ఆజామనుడు ఏమిటా అని అటువైపు చూశాడు. అప్పుడు దట్టమైన పొదరింట్లో రతి క్రీడల్లో చతురాలులైన తన ప్రియురాలైన స్వేరిని ఋషులతో ఆనందిస్తున్న ఒక కాముకుని చూశాడు. దిగంబరంగా ఉన్న కటి ప్రదేశం గల ఇటుని చూశాడు. కాముకత్వం మూర్తిభవించిన ప్రియురాలితో శృంగార కేళిలో తేలియాడుతున్న వాడిని ఆజామనుడు చూశాడు. అది చూసి అతని పులకించిన రోమాలు నిక్కపొడుచుకున్నాయి. ఆమెను చూసి ఆజామనుడు కామోద్రేకంతో ఊవిల్లాడాడు. మటిమాటికి ఏకుమీరిన చూపులు అనే మోహ పాశాలలో చిక్కుకున్న ఆ బ్రాహ్మణ కుమారుడు నిత్య కృత్యాలైన దైవిక కర్మలను, శాస్త్ర పాఠాలను, జపతపాలను మర్చిపోయాడు. అతడి మనసనే తారారణ్యంలో కామోద్రేకుడనే కారుచిచ్చు చెలరేగసాగింది. అప్పటి నుండి అతడి మనసులో ఆమెను పొందాలనే కోరిక చెలరేగింది. అలా ఆజామనుడు దిగులుతో కృంగిపోయాడు, విచారించాడు, కామావేశానికి లోనయ్యాడు. ఆజామనుడు కులాచార మర్యాదలను కూలద్రోశాడు. తండ్రి సంపాదించిన ఆస్తినంతటిని ఆమె పాలు చేశాడు. సద్గుణాలను మేడనాడాడు. బాగా రుచి మరిగి ఆ వాలు కన్నుల వెలయాలే అందచందాలకు లొంగిపోయాడు. సుగుణవతి సౌందర్యవతి అయిన తన భార్యను ఇష్టపడగా నీచుడై తెలివి తక్కువతనంతో ఆ వెలియాలి ఇంటికి వెళ్ళసాగాడు. బంధువులను తిట్టి, సజ్జలను బాధించి, దిక్కులేని దీనులను చిక్కులమాలు చేసి, దారులు కొట్టి దోచుకోవడంలో దిట్టగా మారి నిందలను లెక్క చేయకుండా జీవింపసాగాడు. ఈ విధంగా చాలా కాలం ఆజామిలుడు భ్రష్టాచారుడై ఆ వేశ్య కుటుంబాన్ని పోషిస్తూ ఆమెనే భార్యగా భావిస్తూ చెడు మార్గంలో ప్రవర్తించసాగాడు. ఆమెతో 9 మంది బిడ్డలను కన్నాడు. ఆమె బిడ్డలను పోషించడానికి ఎన్నో దొంగతనాలు చేశాడు, ఎన్నో పాపాలు చేశాడు. ఆస్తినే జీవితం అనుకొని బ్రతికేశాడు. ఆవిడకు పుట్టిన పిల్లల్లో ఆఖరివాడు అంటే ఆజామిలుడికి చాలా ఇష్టం. అతడి పేరు నారాయణ. ఎప్పుడు నారాయణ నారాయణ అని వాడినే కలవరించేవాడు. కొంతకాలానికి అతడికి వయసు అయిపోయింది, మరణ సమయం వచ్చింది. ఒకరోజు చూడడానికి భయంకరంగా ఉన్న యమదూతలు అదృశ్య రూపంలో ఇతని ప్రాణాలు తీసుకోవడానికి వచ్చారు. ప్రాణం పోయేవారికి వారి ఆఖరి క్షణంలో మాత్రమే యమదూతలు కనబడతారు. యమదూతలు అతడిపై పాశాన్ని వేశారు. వారిని చూసి భయంతో నోటిల్లో సరిగ్గా మాట రావటం లేదు. ఆజామనుడికి అతి కష్టంతో దూరంగా ఆడుకుంటున్న అతనికి ఇష్టమైన చిన్న కొడుకును పిలవడానికి నారాయణ అని గునిగాడు. అప్పుడు 4 విష్ణుదూతలు వచ్చి ఆమె యమదూతలు వేసిన పాశాన్ని కత్తిరించారు. అతడికి పోతున్న ఊపిరి కాస్త నిలబడింది. ఈ యమదూతలు, విష్ణుదూతలు కేవలం ఆజామయుడికి మాత్రమే కనబడుతున్నారు. వారి మాటలు వింటున్నాడు ఆజామనుడు. అప్పుడు యమదూతలు విష్ణుదూతలతో, నువ్వు ఎవరు? మా పనికి ఎందుకు ఆటంకం కలిగిస్తున్నారు? ఇతను జీవితంలో ఎన్నో ఘోర పాపాలు చేశాడు. వీడిని మేము నరకానికి తీసుకెళ్లి శిక్షలు విధిస్తాము అని అన్నారు. దానికి విష్ణుదూతలు, మేము విష్ణుదూతలము, మేము వైకుంఠం నుండి వచ్చాము. మీ ధర్మ అధర్మ విచక్షణ సామర్థ్యం తెలిసిపోయింది. అజ్ఞానంతో మీరు పుణ్యాత్ములను దండింపరాని వారిని దండిస్తున్నారన్న విషయం వెల్లడి అయింది. యమదూతలారా, ఇతడు మరణ సమయంలో అమృతమయమైన అక్షరాలతో కూడిన భగవంతుని పుణ్యనామాన్ని స్వీకరించటం వలన 1,000,000 కంటే ఎక్కువ జన్మలలో చేసిన పాపాలన్నింటినీ కూడా కూడగొట్టుకున్నాడు. మరి నామ కీర్తనలు, ముక్తికాంత ఏకాంత మోహన విహారాలు, సత్యలోక నివాసాన్ని ప్రసాదించే ఆనంద సౌభాగ్యాలుగా ఇతడు నారాయణ అని పిలిచినప్పుడు ఇతడి మనస్సు కుమారుని మీద నిమిత్తమై ఉన్నదని మీరు అనుకోవద్దు. భగవంతుని పేరుని ఏ విధంగా పలికినా శ్రీహరి రక్షకుడై అతనిలోనే ఉంటాడు. కుమారుని పేరు పెట్టి పిలిచిన విశ్రాంతి వేళలో అయినా సరే, ఆటలో అయినా, పరిహాసంగానైనా, పద్య వచన గీత భావార్థాలతోనైనా సరే నారాయణని స్మరిస్తే పాపాలు తొలగిపోతాయి. ఆ ప్రాయశ్చిత్తాల వల్ల ఆ పాపాలు తాత్కాలికంగా ఉపశమిస్తాయి తప్ప పూర్తిగా పరిహారం కావు. అంత్యకాలంలో ధైర్యం సన్నగిల్లినప్పుడు పూర్వజన్మ పుణ్య విశేషం ఉంటేనే కానీ కేశవుడు మనస్సుకు తోచడు. శ్రీహరి నామమనే అమృతాన్ని ఈ ఆజామనుడు ప్రత్యక్షంగా సేవించాడు. ఈ శ్రీహరి నామ స్మరణమనే ధర్మం ఈ సత్పురుషుడి మరణం అనంతరం ఎందుకు వృధా అవుతుంది అని ఈ విధంగా విష్ణుదూతలు
భాగవత ధర్మాన్ని నిరూపించి ఎంత పాపాత్ముడైనా సరే ప్రాణం పోయే చివరి క్షణంలో నారాయణ అని అన్నాడు. తన కొడుకును పిలవాలి అనుకుని పిలిచినా సరే చివరి క్షణాల్లో నారాయణ అని అందుకే తన పాపాలు పోయాయి. ఏ నేపథ్యంలోనైనా సరే ఆద్యకాలంలో నారాయణ నామస్మరణ చేసేవారు నరకానికి పోరు గనుక మీరు ఇతన్ని తీసుకొని వెళ్ళకూడదు అని చెప్పి అతనిని వైకుంఠానికి తీసుకొని వెళ్ళారు. యమదూతలు తిరిగి యమలోకానికి జరిగిందంతా కూడా యముడికి చెప్పారు. అప్పుడు యముడు హరిభక్తులు నిరంతరం ఆయన నామస్మరణ చేసేవారు కనీసం ఆఖరి క్షణాల్లోనైనా నారాయణ నామస్మరణ చేసేవారు నరకానికి రారు అని చెప్పాడు. కాబట్టి పాపాలను పొడగొట్టుకోవడానికి నరకానికి వెళ్లకుండా ఉండడానికి హరినామస్మరణ శ్రీకృష్ణ భజనలే ఉత్తమమైన మార్గాలు అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. దేవాలయానికి వెళ్ళిన ముందు ధ్వజస్తంభానికి మొక్కి ప్రదక్షిణ చేసి ఆ తర్వాతే లోపలికి వెళ్తాము. ఈ ధ్వజస్తంభం ఏర్పడడానికి ఒక కథ ఉంది. భారత యుద్ధ అనంతరం పాండవులలో జ్యేష్ఠుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠించాడు. ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తూ ఉంటాడు. ధర్మమూర్తిగా గొప్ప దాతగా పేరు పొందాలనే కోరికతో విరివిరిగా దాన ధర్మాలు చేయడం మొదలు పెడతాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతడికి తగిన రీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ధర్మరాజుకు అశ్వమేధ యాగం చేసే శత్రురాజ్యం జయించి దేవతలను బ్రాహ్మణులను సంతృష్టపరిచే రాజ్యాన్ని సుస్థిరం సుభిక్షం చేయమని చెప్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణుడి మాట శిరస వహించి అశ్వమేధ యాగానికి సన్నాహాలు చేయించి అశ్వానికి రక్షకుడుగా నకల సహదేవులను సైన్యంతో పంపుతాడు. ఆ యాగాశ్వం అన్ని రాజ్యాలు తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుకుంటుంది. ఆ రాజ్యానికి రాజు మయూరధ్వజుడు. ఆయన మహాపరాక్రమవంతుడు, గొప్ప దాతగా పేరుగాంచినవాడు. మయూరధ్వజుడి కుమారుడు తామ్రధ్వజుడు పాండవుల యాగాశ్వాన్ని బంధించాడు. తామ్రధ్వజుడితో యుద్ధం చేసిన నకుల సహదేవులు భీమార్జునులు ఓడిపోయారు. తమ్ములందరూ ఓడిపోయిన విషయం ధర్మరాజు స్వయంగా యుద్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతని వారించి మయూరధ్వజుడిని యుద్ధంలో జయించడం సాధ్యం కాదని, మహాబల పరాక్రమవంతుడైన భీమార్జునులే ఓడిపోయారని, అతన్ని కపటోపాయంతో మాత్రమే జయించాలని చెప్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో కలిసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరుకుంటారు. ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలిసి ఏమి కావాలో కోరుకోమని అడుగుతారు. దానికి శ్రీకృష్ణుడు, రాజా, మీ దర్శనార్థమే మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతని కుమారుణ్ణి పట్టుకుంది. బాలుని విడిచిపెట్టవలసిందిగా మేం ప్రార్థించగా సింహం మానవ భాషలో ఇలా అంది, మీ కుమారుడు మీకు కావాలి అంటే మణిపుర రాజైన మయూరధ్వజుడి శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే అతన్ని వదిలివేస్తానని చెప్పిందని కనుక ప్రభువులు మాయందు దయతలిచి శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఇతరి కుమారుణ్ణి కాపాడమని కోరుతారు. వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులను పిలిచి అతని శరీరాన్ని మధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తారు. వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూసిన ధర్మరాజు అతని దానగుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమ కన్ను నుంచి నీరు కారడం చూసిన ధర్మరాజు, తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అంటారు. అందుకు మయూరధ్వజుడు, మహాత్మా తమరు పొరపడుతున్నారు. బాధపడిన శరీరాన్ని మీకు ఇవ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది అని ఆ భాగ్యం తనకు కలగటం లేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది అని వివరిస్తాడు. మయూరధ్వజుడి దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తనని నిజ రూపాన్ని చూపి, మయూరధ్వజ, నీ దానగుణం అమోఘం. ఏదైనా వరం కోరుకో అనుగ్రహిస్తాను అంటాడు. పరమాత్మ, నా శరీరం నశించిన నా ఆత్మ పరోపకార్థం ఉపయోగపడేలాగా నిత్యం మీ ముందు ఉండేలాగా అనుగ్రహించండి అని కోరుతాడు మయూరధ్వజుడు. అందుకు శ్రీకృష్ణుడు తదాస్తు అని పలికి మయూరధ్వజుడు ఇంటి నుండి ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సన్నిధిలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణం నమస్కారాలు ఉచ్చరించిన మీదటనే ప్రజలు తమ ఇష్ట దైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యము నీ శరీరంన దీపం ఎవరు ఉంచుతారో వారి జన్మ సఫలమవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులయందు
బాటసారులకు దారి చూపే దీపమవుతుంది అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుండి దేవాలయాలందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్ఠించడం ఆచారమైంది. భక్తులు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ఆ తర్వాతే మూల విరాట్లు దర్శనం చేసుకోవడం సాంప్రదాయంగా మారింది. పూర్వం బోధ చేస్తూ ఒక ముని దంపతులు ఉండేవారు. ఆ ముని చాలా ప్రతిభావంతుడు, సకల శాస్త్రాలను విద్యలు తెలిసినవాడు. ఆ ముని భార్య సాక్షాత్తు అన్నపూర్ణయే. ఆమె శిష్యులను తాను కన్న బిడ్డల్లాగా చూసుకునేది. ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వారి ఆకలిని తీర్చేది. అలా ఒకనాడు ఆ ముని దంపతుల వద్దకు వసంతుడు అనే ఒక అనాథ వచ్చి శిష్యుడిగా చేరాడు. అతడు బాగా చురుకైనవాడు, తెలివైనవాడు కావటంతో అతడికి గురువుగారు నేర్పించే విద్యలన్నీ కూడా ఇట్టే అబ్బేవి. వసంతుడు కొన్నాళ్ళకే తన గురువుకు తెలిసిన విద్యలన్నీ కూడా పూర్తిగా నేర్చేసుకున్నాడు. ఇక అతనికి నేర్పడానికి తన వద్ద ఉన్న జ్ఞానం సరిపోకపోవడంతో తనకు గురువులైన వారి వద్దకు పంపించి మరి విద్యాభ్యాసం చేయించాడు ఆ గురువర్యుడు. అయితే కొన్నాళ్ళకే అతడికి నేర్పడానికి తమ వద్ద ఉన్న విద్యలన్నీ కూడా పూర్తయ్యాయని ఆ పెద్ద గురువులైన వాడు కూడా చెప్పాడు. ఇది ఇలా ఉండగా నిండు చూలాలైన గురుపత్ని ప్రసవించే సమయం రావడంతో వసంతుడు ఆశ్రమంలో అన్ని పనులు తానే చూసుకుంటూ తల్లితో సమానురాలైన గురుపత్నిని కాలు కింద పెట్టకుండా చూసుకుంటూ ఉన్నాడు. ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆశ్రమం లోపల ప్రసవం జరుగుతూ ఉండగా వసంతుడు గుమ్మం బయటకు వచ్చి కూర్చున్నాడు. కాసేపట్లో లోపల నుండి చంటి బిడ్డల ఏడుపులు వినబడ్డాయి. గురుపత్ని కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల. ఇంతలో దిగి నుండి భువికి దిగి వచ్చిన ఒక దివ్య పురుషుడు వడివడిగా ఆశ్రమంలోకి వెళుతూ గుమ్మం ముందు కూర్చున్న వసంతుడికి కనిపించాడు. మామూలు మనుషులకైతే అతను కనిపించే ఉండేవాడు కాదు. కానీ వసంతుడు దైవ రహస్యాలు కూడా నేర్చుకున్నాడు కాబట్టి ఆ వచ్చిన అతను ఎవరు ఇట్టే కనిపెట్టేశాడు వసంతుడు. అతడు బ్రహ్మ. అప్పుడే పుట్టిన పిల్లలకు నొసటి రాత రాయడానికి వచ్చానని అర్థం చేసుకున్న వసంతుడు ఓపిగ్గా బయట కాచుకొని కూర్చున్నాడు. వసంతుడు బ్రహ్మ బయటకి రాగానే ఆయనకు ప్రణామం చేసి, స్వామి, మా గురువు గారి పిల్లల నుదుట ఏమి రాశారో దయచేసి సెలవివ్వగలరు అని గుణమ్రపూరితంగా అడిగాడు. బ్రహ్మ తనను చూడగలిగిన ఆ పిల్లవాడు సామాన్యుడు కాదు అని తెలుసుకొని వసంతుడు అడిగిన విధానానికి ముచ్చటపడి ఇతరులకు తెలియజేయరాని రహస్యాన్ని అతడికి చెప్పడానికి నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఇలా చెప్పాడు. నాయనా, ఈ అబ్బాయి నీలరక్ష కుక్షి అవుతాడు. ఇతడి జీవిత కాలం అంతా కూడా ఇతని వద్ద ఒక్క మూట బియ్యము, ఒక ఆవు, ఒక పూరి పాక తప్ప ఇక ఏమీ ఉండదు. ఇతడు రోజంతా కష్టపడినా తన రెక్కల కష్టంతో కానా కష్టంగా పిల్లల్ని పోషిస్తాడు అంతే అన్నాడు. ఇక అమ్మాయి మాత్రం వేసి అవుతుంది. డబ్బుల కోసం రోజుకో పురుషుడితో సంభోగించే వారకాంత అవుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు బ్రహ్మ. అది వినిన వసంతుడు నిశ్చేష్టుడయ్యాడు. సాక్షాత్తు దైవ స్వరూపులైనటువంటి తన గురువు దంపతులకు పుట్టిన పిల్లలకు ఇలాంటి రాత రాశాడా విధాత అని విచారంగా ఆలోచనలో మునిగిపోయాడు. వెంటనే తన గురువు గారిని బ్రహ్మరాత మార్చగలమా అని అడిగాడు వసంతుడు. దానికి ఆయన, అది సాధ్యం కాదు నాయన, అది ఎవరికీ సాధ్యం కాదు అని చెప్పాడు. పిల్లలు పెద్దవాళ్ళయ్యే కొద్దీ వాళ్ళ రాత నిజమవ్వడం వసంతుడికి కనిపించసాగింది. ఆ ఇద్దరికి చదువులు వంట పట్టడం లేదు. ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన గురువుగారి పిల్లలు ఇలా అయ్యారేమిటా అని దిగులుతో వసంతుడికి దేని మీద ఏకాగ్రత కుదరటం లేదు. దానికి తోడు ఆ పిల్లలిద్దరూ వసంతుడు వెంటపడి అన్నయ్య అన్నయ్య అని తిరుగుతూ ఉంటే అతడికి దుఃఖం మరింత ఎక్కువ కాసాగింది. ఒకరోజు గురువుగారితో చెప్పి ఆయన అనుమతి పొంది దేశం చుట్టూ రావడానికి బయలుదేరాడు. ఎన్నో చోట్లకు వెళ్ళి ఎందరో పండితులను కలిశాడు. వారందరినీ వసంతుడు ప్రశ్నించాడు. బ్రహ్మ రాసిన రాతను మార్చగలమా? దానికి వసంతుడికి ఎందరూ చెప్పిన సమాధానం బ్రహ్మ రాత మార్చటం అసాధ్యం.
అది ఎవరి తరమూ కాదు అని అలా అక్కడ ఇక్కడ తిరుగుతూ తన అన్వేషణను కొనసాగిస్తూ 20 సంవత్సరాలకు పైగా గడిపేశాడు. అప్పటికి గురువుగారి పిల్లలకు 25 ఏళ్ళు వచ్చాయి. వసంతుడికి వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలనిపించసాగింది. ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అప్పుడు అక్కడి పరిస్థితి, గురువుగారి కుమారుడు పేరు శంకరుడు అని, ఆ ఊరిలోనే కూలి పని చేస్తున్నాడని, గురువుగారి కుమార్తె పేరు వసంతసేన అని, దగ్గరలోనే ఒక పట్టణంలో వ్యభిచార వృత్తిలో ఉన్నదని తెలుసుకున్నాడు. తనకు పుట్టిన పిల్లల దుస్థితి చూసి దిగులుతో మంచం పట్టి గురుపత్నులు మరణించారని కూడా వసంతుడు తెలియకొసుకున్నాడు. వసంతుడు బాగా ఆలోచించాడు. ముందు శంకరులను వెతుక్కుంటూ వెళ్ళాడు. వసంతుడిని చూడగానే అన్నయ్య అంటూ బావురుమన్నాడు శంకరుడు. చిన్న పూరిపాక, చిరిగిపోయిన దుస్తుల్లో భార్య, ఒక కొడుకు. ఇంట్లో ఎటు చూసినా విలయ తాండవం చేస్తున్న కటిక దారిద్ర్యం. ఇది శంకరుడి దుస్థితి. తమ్ముడు, నువ్వు బాధపడకు, విపత్ నుండి నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు వసంతుడు. దానికి శంకరుడు, సరే అన్నయ్య, ఇక నుండి నువ్వు ఎలా చెప్తే అలా అనే చేస్తాను అన్నాడు శంకరుడు. ముందు ఆ ఆవును తోలుకొని పట్టణానికి వెళ్దాం పదా అన్నాడు వసంతుడు. ఏమీ మాట్లాడకుండా ఆవును తోలుకొని వసంతుడిని అనుసరించాడు శంకరుడు. ఇద్దరు నేరుగా పట్నంలోని సంత దగ్గరకు వెళ్ళారు. అక్కడ ఒక దళారి దగ్గరికి వెళ్ళి ఆవును ఎంతకు కొంటావు అని అడిగాడు వసంతుడు. తర్వాత అతడు చెప్పిన ధరకు అమ్మేశాడు వసంతుడు. శంకరుడికి ఏమీ అర్థం కాకపోయినా వసంతుడికి ఎదురు చెప్పలేదు. ఆవును అమ్మగా వచ్చిన డబ్బుతో వంటకు అవసరమైన సరుకులను, శంకరుడి భార్యకు పిల్లలకు కొత్త బట్టలు కొన్నారు. తిరిగి గ్రామానికి బయలుదేరారు. ఇంటికి రాగానే ఆ సరుకులతో వంట చేయించాడు వసంతుడు. శంకరుడి భార్య, పిల్లలు ఆవురావురమని తిని ఆకలి తీర్చుకున్నారు. తర్వాత వసంతుడు శంకరుడితో, తమ్ముడు, అన్నదానం చేద్దాం, ఆకలితో ఎవరు వచ్చినా సరే లేదనకుండా వడ్డించు అని చెప్పాడు. శంకరుడు మారు మాట్లాడకుండా అలాగే చేశాడు. కానీ శంకరుడు ఆ రోజు రాత్రి వసంతుడితో, అన్నయ్య, ఇంతవరకు ఆ ఆవు ఉంది కదా అన్న ధైర్యం నాకు ఉండేది. ఇప్పుడు ఉన్న ఆ ఒక్క ఆధారం కూడా పోయింది. దాన్ని అమ్మగా వచ్చిన ధనం కూడా అన్నదానానికే ఖర్చు అయిపోయింది. తెల్లవారితే ఎలా గడపాలో భయంగా ఉంది అన్నాడు. దానికి వసంతుడు, తమ్ముడు, నువ్వేమీ ఆలోచించకుండా సుఖంగా నిద్రపో, ప్రొద్దునకంతా కూడా సర్దుకుంటుంది అని ధైర్యం చెప్పాడు. ప్రొద్దున్నే లేచి తలుపు తెరిచి బయటకు వచ్చి చూసిన శంకరుడి ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. శంకరుడి ఇంటి ముందు ఒక ఆవు నిలబడి ఉంది. శంకరుడి ఆస్తి ఎప్పుడు ఒక్క ఆవే అని అతను రాసిన రాత పొల్లుపోకుండా ఉండడానికి రాత్రికి రాత్రే బ్రహ్మయ్య స్వయంగా ఒక ఆవును తీసుకొని వచ్చి అక్కడ కట్టేశాడు. ఆ రోజు కూడా ఆవును తీసుకొని వెళ్ళి సంతలో అమ్మి వచ్చిన ఆ డబ్బుతో అన్నదానం చేయించాడు వసంతుడు. తమ్ముడు, ఇక ఇలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తూ ఉండు అని చెప్పి వసంతుడు అక్కడి నుండి వసంతసేనను వెతుక్కుంటూ బయలుదేరాడు. అన్ని దానాలకెల్లా గొప్పదైన అన్నదానాన్ని క్రమం తప్పకుండా చేస్తున్నందున శంకరుడు తన జీవితంలో అనంతమైన పుణ్యాన్ని మూటకట్టుకున్నాడు. ఆ తర్వాత వసంతుడు వాళ్ళను వీళ్ళను అడుగుతూ వెళ్ళి వసంతసేనను కలుసుకున్నాడు. వసంతసేన ఒక్క అవ్వతో కలిసి ఒక ఇంట్లో ఉంటుంది. ఆమె వసంతుని చూడగానే బోరుమని ఏడ్చేసింది. అన్నయ్య, నేను మహాపాపిని. ఈ పాప పకిలంలో కూరుకుపోయాను. మీలాంటి ఉన్నతుడిని చూడడానికే నాకు అర్హత లేదు అని వావురమంది. ఊరుకో చెల్లి, ఊరుకో అమ్మ. ఈ పాపపు అఖిలం నుండి నిన్ను బయటపడే మార్గం చెప్తాను. ఇక ఇవాల్టి నుండి నేను చెప్పినట్టు చెయ్యి అని ఆమెని ఓదార్చాడు వసంతుడు. దానికి సరేనని ఒప్పుకుంది వసంతసేన. ఆ రాత్రికి విఠలుడు ఎవరు వచ్చినా సరే 1,00,000 వరహాలు చెల్లించాల్సిందే. 1,00,000 వరహాలు చెల్లిస్తేనే లోపలికి ప్రవేశం అని చెప్పమని అక్కడ ఉన్న వసంతసేనతో చెప్పాడు వసంతుడు. ఆమె ఆశ్చర్యపోతూ, అయ్యా, ఇది జరిగే వ్యవహారం కాదు అని ఏదో చెప్పబోయింది. వసంతుడు ఆమెను మధ్యలోనే వాపించి నేను చెప్పినట్టు చేయమన్నాడు. ఆజ్ఞాపిస్తున్నట్టుగా అన్నాడు. ఆ రాత్రి 2-3 విఠలులు వచ్చి 1,00,000 వరహాలు అడగగానే తిరిగి వెళ్ళిపోయారు. అది వాళ్ళు ఊహించలేని మొత్తం. కానీ అర్ధరాత్రి సమీపిస్తుంది అనగా ఒక మహాపురుషుడు మాత్రం
1,00,000 వరహాలతో వచ్చి ఆ రాత్రి వసంతసేనతో గడిపి వెళ్ళాడు. ఆ మరుసటి రోజు రాత్రి కూడా అలాగే జరిగింది. తన రాత తప్పకూడదని 1,00,000 వరహాలు ఇచ్చి వసంతసేనతో సంభోగించింది సాక్షాత్తు ఆ బ్రహ్మేనని వసంతుడికి తెలుసు. అలా బ్రహ్మ సంభోగం వలన అప్పటి వరకు ఆ మూట కట్టుకున్న పాపాలన్నీ కూడా పటాపంచలయ్యాయి. ఆమె జన్మ చరితార్థమైంది. అలా వసంతుడు వాళ్ళిద్దరి చేత పుణ్య కర్మలు చేయించి గురుపత్నుల రుణం తీర్చుకున్నాడు. ఈ ప్రపంచంలో ప్రతి జీవి నుదుట తలరాత రాసేది బ్రహ్మే అయినా తనని చక్కగా తీర్చిదిద్దుకునే శక్తి అవకాశాలు మాత్రం ప్రతి జీవికి ఇచ్చాడు అని గ్రహించాడు. దాన్ని నిరూపించాడు. అలా బ్రహ్మరాతను సైతం బ్రహ్మాండమైన రాతగా మార్చి చూపించాడు వసంతుడు. అలాగే ఈరోజు భగవంతుడు ఎవరికి కనిపిస్తాడో తెలియజేసే ఈ పవిత్ర కథను వింటే చాలు ఆ శ్రీ మహావిష్ణు అనుగ్రహం లభిస్తుంది. ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒక రాజు ఉండేవాడు. అతడు న్యాయం అంటే చాలా ప్రీతి కలవాడు. ప్రజలంటే వాత్సల్యం కలవాడు. ధర్మ స్వభావం కలవాడు. అతడు నిత్యము భగవంతుణ్ణి ప్రార్థించేవాడు. చాలా శ్రద్ధగా భగవంతుని పూజా స్మరణ చేసుకునేవాడు. ఒకరోజు భగవంతుడు ప్రసన్నుడై అతడికి దర్శనమిచ్చి ఇలా అన్నాడు. రాజా, నేను చాలా సంతోషపడ్డాను. నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు అన్నాడు. అప్పుడు ప్రజలంటే ఎంతో ప్రేమగల ఆ రాజు ఇట్లా అన్నాడు. దేవా, నా దగ్గర నీవు ఇచ్చిన సంపదలన్నీ ఉన్నాయి. నీ కృప వల్ల నా రాజ్యంలో అన్ని సుఖ సంతోషాలు ఉన్నాయి. అయినప్పటికీ నాకు ఒకటే కోరిక. ఏమిటి అంటే మీరు నాకు కనిపించినట్టే, నన్ను ధన్యుని చేసినట్టే నా ప్రజలందరినీ కూడా కృపతో ధన్యుల్ని చేయండి. వారికి దర్శనాన్ని ఇవ్వు అని అడుగుతాడు. దానికి భగవంతుడు రాజును చూసి ఇది సంభవం కాదు కదా అని ఏదో చెప్పబోతాడు. కానీ రాజు మాత్రం చాలా పట్టుదల పట్టి ఆ కోరికను తీర్చవలసిందే అంటాడు. భగవంతుడు చివరికి భక్తుడి ముందు లొంగక తప్పలేదు. అప్పుడు భగవంతుడు ఇలా అన్నాడు. సరే, రేపు నీ ప్రజలందరినీ తీసుకొని ఆ కొండ దగ్గరకు రా. నేను కొండ మీద అందరికీ దర్శనమిస్తాను అని అంటాడు. అప్పుడు రాజు అది విని చాలా ప్రసన్నుడై భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకొని మరుసటి రోజు నగరంలో దండోరా వేయించాడు. రేపు అందరూ కొండ దగ్గరకు నాతో పాటు వచ్చి చేరండి. అక్కడ భగవంతుడు మీ అందరికీ దర్శనమిస్తాడు అని దండోరా వేయిస్తాడు. రెండవ రోజు రాజు తన ప్రజలందరినీ కూడా స్వజనులతో పాటు తీసుకొని కొండ వైపు రావడం ప్రారంభించాడు. నడుస్తూ ఉండగా ఆ దారిలో ఒకచోట రాగి నాణం కొండ కనిపించింది. ప్రజల నుండి కొంతమంది అటువైపు పరిగెత్తడం మొదలుపెట్టారు. అప్పుడు జ్ఞాని అయిన ఆ రాజు అందరినీ సమాధానపరిచి, అటువైపు ఎవరు దృష్టి పెట్టవద్దు, ఎందుకంటే మీరు అందరూ భగవంతుడిని కలవడానికి వెళ్తూ ఉన్నారు. ఈ రాగి నాణాల వెనకాల పడి ఈ అదృష్టాన్ని కాలదన్నుకోకండి అన్నాడు. కానీ లోకం ఆశ వల్ల బసీభూతులైన ప్రజలు కొంతమంది రాగి నాణాల దగ్గరికి ఆగిపోయి ఆ నాణాలను మూటగట్టుకొని తమ ఇంటి వైపు వెళ్ళిపోయారు. వాళ్ళు మనసులో మొదలు ఈ రాగి నాణాలను ఇల్లు చేర్చుకుందాము, భగవంతుని తర్వాత అయినా చూసుకోవచ్చు కదా అనుకున్నారు. రాజు ముందుకు సాగాడు. కొంత దూరం పోయాక వెండి నాణాల కొండ కనిపించింది. మిగిలిన ప్రజల్లో కొందరు అటువైపు పరిగెత్తారు. వెండి నాణాల మూట కట్టుకొని ఇటువైపు వెళ్ళిపోయారు. వాళ్ళకి ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదు అని అనిపించింది. వెండి నాణాలు మళ్ళీ దొరుకుతాయో లేదో తెలియదు, భగవంతుడైతే మళ్ళీ అయినా సరే దొరుకుతాడు అని అనుకున్నారు. ఈ విధానంగా కొంత దూరం వెళ్ళాక బంగారపు నాణాల పర్వతం కనిపించింది. ప్రజల్లో మిగిలిన వారంతా కూడా రాజు బంధువులతో సహా అటువైపు పరిగెత్తడం మొదలుపెట్టారు. వాళ్ళు కూడా ఇతరులాగే ఈ నాణాలను మూట కట్టుకొని సంతోషంగా తిరిగి వెళ్ళిపోయారు. ఇక కేవలం రాజు రాణి మాత్రమే మిగిలారు. అప్పుడు రాజు రాణితో, చూడు, ఈ జనాలు ఎంత ఆశపోతులో. భగవంతుడు లభించటం అంటే ఎంత గొప్ప విషయమో వీరికి తెలియటం లేదు. భగవంతుడు ఎదుట మొత్తం ప్రపంచంలోని ధనమంతా కూడా ఒక లెక్క కాదు అన్నాడు. నిజమేనని రాజు రాణి మాటలను సమర్థించింది. వారిద్దరు ముందుకు సాగారు. కొంత దూరం వెళ్ళాక రాణికి రాజుకు 7 రంగులలో మెరుస్తూ వజ్రాల పర్వతం కనిపించింది. ఇక రాణి కూడా ఆకలికపోయింది. ఆమె వజ్రాల ఆకర్షణ వలన అటువైపు పరిగెత్తి వజ్రాలన్నీ కూడా మూట కట్టుకోవడం ప్రారంభించింది. అది చూసి రాజు ఎంతో బాధపడ్డాడు.
మనస్సు విరక్తి చెంది చాలా బరువైన మనసుతో ఒక్కడే ఒంటరిగా ముందుకు సాగాడు. నిజంగా అక్కడ భగవంతుడు నిలబడి ఉన్నాడు. రాజును చూస్తూనే భగవంతుడు చిరునవ్వుతో, ఎక్కడ ఉన్నా మీ ప్రజలు, నీ బంధువులు, నేను ఎప్పటినుంచో ఇక్కడ నిలబడి వారి కోసం ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నాను అని అడిగాడు. అప్పుడు రాజు చాలా సిగ్గుతో తన తలదించుకున్నాడు. అప్పుడు భగవంతుడు రాజుకు ఈ విధంగా వివరించాడు. ఓ రాజా, ఎవరు తమ జీవితంలో భౌతిక సాంసారిక లాభాలను నాకంటే ఎక్కువగా అనుభవిస్తారో వారికి ఎప్పటికీ నేను లభించను. వారు నా స్నేహాన్ని కానీ కృపను కానీ ఎప్పటికీ పొందలేరు అని చెప్తాడు. కాబట్టి ఎవరైతే తమ మనసు, బుద్ధి, అంతరాత్మతో భగవంతుని శరణి వేడతారో, ఎవరు లౌకిక మోహాలను అన్నిటిని విడిచి పరమేశ్వరుణ్ణి తన సొంతం చేసుకుంటారో వారు అన్ని కర్మల నుండి విముక్తులై మోక్షాన్ని పొందుతారు. అలాగే ఈ ఏకాదశి రోజు దేవుడు ఎప్పుడు ఎలా వచ్చి మనకు దర్శనమిస్తాడో తెలిపే కథను వింటే చాలు, పేదరికం మీ దరి చేరదు. పూర్వం ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వ ఎప్పుడు కూర్చున్నా సరే, వంగున్నా సరే, పైకి లేచినా సరే నారాయణ నారాయణ అంటూ ఉండేది. ఆమె మనవడి పేరు విష్ణువు. ఒకసారి విష్ణు అవ్వతో, ఎందుకవ్వా నువ్వెప్పుడు నారాయణ నారాయణ అంటూ ఉంటావు? ఆ నారాయణ్ణి ఒక్కసారి నాకు కూడా చూపించు అని అడిగాడు. అప్పుడు అవ్వ, నారాయణుడు ఉన్నాడు, కానీ ఆయన మనకు కనిపించడురా నాయన అని చెప్పింది. అదేంటవ్వా, దేవుడున్నాడు అంటావు కానీ కనిపించడు అని అంటావు నువ్వే. ఉన్నవాడు కనిపించాలి కదా మరి. ఏమో, నేను మాత్రం దేవుణ్ణి చూడాల్సిందే. రేపు నన్ను తొందరగా నిద్రలేపు. ఇక్కడ కనపడని దేవుడు మరెక్కడైనా కనిపిస్తాడేమో చూసి వస్తాను నేను అని చెప్పి పడుకున్నాడు విష్ణువు. మరుసటి రోజు ప్రొద్దున్నే అవ్వ విష్ణువుని లేపగానే వాడు లేచి దేవుణ్ణి వెతుక్కుంటూ నిజంగానే అడవిలోకి బయలుదేరాడు. నడిచి నడిచి కొంతకాలానికి అడవిని దాటి ఒక రాజ్యం చేరుకున్నాడు. అక్కడి రాజుగారింటికి వెళ్ళి, రాజాగారు, నేను నారాయణ దగ్గరికి వెళ్తున్నాను. మీకేమైనా సమస్య ఉంటే నాతో చెప్పండి, దానికి పరిష్కారం నేను కనుక్కొని వస్తాను అన్నాడు. ఆ మాటలకు రాజుబాబు, చాలా సంవత్సరాల క్రితం నేను చెరువును తవ్వించాను. 10 మందికి ఉపయోగపడవలసిన ఆ చెరువు ప్రతి సంవత్సరం తెగిపోయి నిరుపయోగం అయిపోతున్నది. ఎన్నిసార్లు మరమ్మతులు చేయించిన ఫలితం లేకుండా పోతున్నది. ఎందుకలా అవుతుందో అర్థం కావటం లేదు. అదేం చేస్తే బాగుపడుతుందో నారాయణ్ని అడిగి తెలుసుకొని రా అని చెప్పాడు. సరేనని విష్ణువును ముందుకు సాగిపోయారు. అలా వెళ్తున్న విష్ణువు దారిలో ఒక పెద్ద పాము కనపడింది. బాబు, నువ్వు నారాయణ దగ్గరికి వెళ్తున్నావని తెలిసింది. చాలా కాలం నుండి తల మీద ఒక పుండు ఉన్నది. అది ఎంతకీ నయం అవటం లేదు. అది బాగావాలంటే ఏం చేయాలో కాస్త కనుక్కొని రావా అని విష్ణువును అడిగింది. ఓ అంతేనా, చార్లేము, దేవుడు అడిగి వస్తాను అని చెప్పేసి ముందుకు సాగాడు విష్ణువు. అలా చాలా దూరం నడిచిన తర్వాత విశ్రాంతి తీసుకుందాం అనుకొని విష్ణువు ఒక చెట్టు కింద ఆగాడు. అది మామిడి కాయ చెట్టు. ఆ చెట్టు నిండా నోరూరించే మామిడి పండ్లు ఉన్నాయి. ఒక పండు తిందామనుకొని విష్ణువు ఒక పండును కోసి రుచి చూశాడు. ఆ పండు చేదుగా ఉన్నది. మరో పండును కోసి చూస్తే అది కూడా చేదే. ఏమిటిది, మామిడి పండ్లు చేదుగా ఉంటాయా అని పైకి గట్టిగా అన్నాడు విష్ణువు. అప్పుడు ఆ మామిడి చెట్టు విష్ణుతో ఇలా మాట్లాడింది. చూడు బాబు, నువ్వు నారాయణ స్వామి దగ్గరికి వెళ్తున్నావని తెలిసింది. నాకు సహాయం చేసి పెట్టు. ప్రతి సంవత్సరం నేను చాలా కాయలు కాస్తాను, కానీ నా పండ్లన్నీ చేదుగా ఉంటాయని ఎవరు వాటిని ఇష్టపడటం లేదు. ఏం చేస్తే నా బాధ తీరుతుందో ఆ స్వామిని కాస్త అడిగిరా బాబు అన్నది ఆ చెట్టు. సరే, అలాగే అడుగుతాను అని విష్ణువు ముందుకు సాగాడు. ఇంకొంత ముందుకు పోయాక అతడికి విరగబూసిన మల్లె చెట్టు ఒకటి కనిపించింది. ఎంత అందంగా ఉన్నది ఈ మల్లె చెట్టు అని దాని దగ్గరికి వెళ్ళాడు విష్ణువు. అంతలో ఆ మల్లె చెట్టు ఇలా అన్నది. బాబు, నేను ఇన్ని పువ్వులు పూస్తాను కదా, ఎవరు నా పూల కోసం రావటమే లేదు. ఈ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను. నువ్వు నారాయణ దగ్గరికి వెళ్తున్నట్టున్నావు కదా, ఏం చేస్తే నా ఈ బాధ దూరం అవుతుందో కాస్త ఆ నారాయణ్ణి అడిగి కనుక్కొని రావా అని అంది ఆ చెట్టు. ఆ మల్లె చెట్టు చెప్పింది.
విష్ణు అందుకు ఒప్పుకొని ముందుకు నడిచాడు. నారాయణ నారాయణ అనుకుంటూ ముందుకు సాగాడు. ఎంతో అలసిపోయాడు, కానీ తన ప్రయత్నాన్ని మాత్రం వదలటం లేదు, వెనకడుగు వేయటం లేదు. అలా పోతున్న విష్ణువుకు ఒకనాడు ఒక ముసలాయన కనిపించాడు. ఆ తాత విష్ణువును దగ్గరికి పిలిచి, బాబు, నాకు చాలా దాహం వేస్తుంది, త్రాగడానికి కొన్ని నీళ్లు తెచ్చి ఇవ్వు నాయన అని అడిగాడు. సరే అని విష్ణువు నీళ్ళ కోసం వెతికాడు. దగ్గరలో ఒక చిన్న నీళ్ళ గుంత కనిపించింది అతడికి. కానీ నీళ్లను తీసుకెళ్లేందుకు పాత్ర ఏమీ లేదు. కొంచెం ఆలోచించిన పిదపట విష్ణు తన కండువాను ఆ నీళ్ళల్లో తడిపి తాత దగ్గరికి తీసుకొని వెళ్ళి, తాత, దీన్ని పిండు, నీళ్లు వస్తాయి అని చెప్పాడు. విష్ణు తెలివితేటలు మెచ్చుకున్న తాత, మనవడ, నువ్వెవరు, ఎక్కడి నుండి వస్తూ ఉన్నావు అని అడిగాడు. నారాయణ్ణి చూసేందుకు అన్నాడు విష్ణువు. నారాయణ్ణి చూడాలని ఎందుకు అనుకుంటున్నావు అని అడిగాడు ఆ తాత. మా అవ్వ ఎప్పుడు నారాయణ నారాయణ అంటూ ఉంటుంది, కానీ ఆమెకు ఎన్నడూ నారాయణుడు కనిపించలేదు. నేనైనా ఆవిడ కోరిక తీర్దామనుకుంటున్నాను. ఆ నారాయణుడి కోసము వెతుక్కుంటూ పోతున్నాను అని చెప్పాడు విష్ణువు. ఆ పైన తన దారిలో కనిపించినవి అందరి సమస్యల గురించి కూడా చెప్పాడు. అప్పుడు ఆ తాత, నారాయణ గురించి అయితే నేనేం చెప్పలేను, కానీ మిగిలిన వారంతా సమస్యల్ని మాత్రం తీర్చగలను. గత జన్మలో ఆ మల్లె చెట్టు ఒక అమ్మాయిగా పుట్టింది. అప్పుడు ఆ పిల్ల చాలా పూల తీగలను కాళ్ళతో అదే పనిగా తొక్కుతూ ఉండేది. అందుకే ఈ జన్మలో ఆమెకు ఇలా జరుగుతున్నది అని చెప్పాడు. మరి దానికి ఏమీ పరిష్కారం లేదా తాత అని అడిగాడు విష్ణువు. లేకేమీ ఉంది. ఆ చెట్టు పూలను ఎవరైనా ఒక రాణి తనలో ముడుచుకుంటే ఆ తర్వాత ఆ చెట్టు పూలను అందరూ వాడుతారు అన్నాడు తాత. ఆ తర్వాత మామిడి చెట్టు గురించి అడిగాడు విష్ణువు. ఆ మామిడి చెట్టు కింద బిందెడు బంగారం ఉంది. దానిని దోవలో పోయే దాసప్పకు ఇస్తే ఆ మామిడి కాయలు తీయగా పండుతాయి అన్నాడు తాత. సరే అని ఇక పాము గురించి అడిగాడు విష్ణు. ఆ పాము పుట్టల్లో ఒక వజ్రాల హారం ఉంది. దానిని దోవలో పోయే దాసప్పకు ఇస్తే ఆ పాముకు పుండు మేలవుతుంది అని చెప్పాడు తాత. ఇంకా రాజుగారి గురించి అడిగాడు విష్ణువు. రాజు దోవలో పోయే దాసప్పను తెచ్చి ఇంట్లో పెట్టుకొని చదివించి రాజును చేస్తే అతడికి మేలు జరుగుతుంది, సమస్యలన్నీ తీరిపోతాయి అని చెప్పాడు తాత. తన మాట ఎలా ఉన్నా మిగిలిన వారందరి సమస్యలకు పరిష్కారం దొరికిందన్న సంతోషంతో వెనక్కి తిరిగాడు విష్ణువు. తూర్లతో ఎదురైన మల్లె చెట్టుతో తాను సమస్యకు పరిష్కారం చెప్పాడు. అప్పుడు ఆ మల్లె చెట్టు, వేరే ఎవరో ఎందుకు కానీ నువ్వే నా పూలను కోసుకొని వెళ్ళి రాజుగారికి ఇవ్వరాదు అన్నది. సరేనని కొన్ని పూలను కోసుకొని ముందుకు పోతూ ఆ తర్వాత ఎదురైన మామిడి చెట్టు దాని సమస్య ఎలా తీరగలదో చెప్పాడు విష్ణువు. అప్పుడు ఆ మామిడి చెట్టు, వేరే ఎవరున్నారు ఇక్కడ, నువ్వే తీసుకో ఆ బిందెడు బంగారాన్ని అంది. సరేనని బంగారం తీసుకొని ముందుకు సాగిపోయాడు విష్ణువు. ఆ తర్వాత ఎదురైన పాముకు కూడా పరిష్కారం చెప్పాడు. ఆ పాము తన పుట్టలో పడి ఉన్న రత్నాల హారాన్ని తెచ్చి విష్ణువుకే ఇచ్చింది. చివరకు రాజును కలిసి అతడి సమస్యకు పరిష్కారం చెప్పాడు విష్ణువు. ఎవరినో తెచ్చి ఇంట్లో పెట్టుకునేది ఎందుకు, నువ్వే ఉండు అని రాజుగారు విష్ణువుకు అర్ధరాజ్యాన్ని ఇచ్చి విష్ణువును అవ్వను తనతో పాటు ఉంచుకున్నాడు. అంతలోనే విష్ణువుకు తను నారాయణ్ణి కలుసుకోలేదని గుర్తుకు వచ్చింది. తన మతిమరుపుకు బాధపడుతున్న విష్ణుతో అవ్వ ఇలా అన్నది. దేవుడు ఏ రూపంలోనైనా ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు విష్ణు. కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేస్తే ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు, కనికరిస్తాడు. నువ్వు నారాయణ్ణి చూడలేదని బాధపడవలసిన అవసరం లేదు. నీకు కనిపించిన ఆ ముసలాయన ఎవడనుకుంటున్నావు, ఇంకా అర్థం కాలేదా? ఆ నారాయణుడే అని అవ్వ విష్ణువుతో చెప్పింది. కాబట్టి ఆ దేవుడు ఎప్పుడు ఏ రూపంలో వచ్చి మన కష్టాలు తీర్చే మార్గాన్ని చూపిస్తాడో ఎవరికీ తెలియదు. కానీ మనస్ఫూర్తిగా దృఢ సంకల్పంతో దేవుడి కోసం ఎదురు చూస్తే ఖచ్చితంగా దేవుడు మనకి దర్శనమిస్తాడు. పూర్వం ఒక రాజుకు ఒక 4 కొడుకులు ఉండేవారు. ఆ రాజుకు వయసు అయిపోయింది. దానితో రాజ్యాన్ని తన కొడుకులలో ఎవరో ఒకరికి అప్పచెప్పాలని అనుకుంటాడు. ఎవడైతే సర్వాధికారుడైన ధర్మాత్రుడిని వెతికి తీసుకొస్తాడో అతడికి రాజ్యాధికారం ఇస్తాని అని ఆ రాజు తన కొడుకులతో అంటాడు. రాకుమారులు దానికి అంగీకరించి 4 తన గుర్రాలు తీసుకొని 4 దిక్కులకు బయలుదేరారు. అలా కొంతకాలం గడిచింది.
కొన్నాళ్ళ తర్వాత పెద్ద కొడుకుకు తిరిగి వచ్చి తండ్రికి ఎదురుగా ఓ వ్యాపారాన్ని నిలబెట్టి వేలాది రూపాయలు దానం చేస్తుంటాడు. ఎన్నో గుళ్ళు గోపురాలు కట్టించాడు, చెరువులు తవ్వించాడు, చలివేంద్రాలు ఏర్పాటు చేశాడు. తీర్థక్షేత్రాల్లో ఎన్నో వ్రతాలు చేస్తూ ఉంటారు. నిత్యం పురాణ శ్రవణం చేస్తూ గోపూజలు చేస్తూ ఉంటాడు. ప్రపంచం వీరిని మించిన గొప్ప ధర్మాత్ముడు ఎవరు ఉండరు అన్నాడు. ఆయన నిశ్చయంగా ధర్మాత్ముడై పలికిన రాజు ఆ వ్యాపారాన్ని సత్కరించి పంపివేశాడు. రెండవ కొడుకు ఒక పక్క చిక్కిన బ్రాహ్మణుడు తీసుకొని వచ్చి, ఈ బ్రాహ్మణుడు 4 సప్తపురాలకు కాలి నడకన వెళ్ళి యాత్రను చేసి వచ్చాడు. అలా వీరు చాలా చాంద్రాయణ వ్రతం చేస్తుంటారు. అసత్యానికి వీరు భయపడతారు. ఈయన కోప్పడటం ఎవరు ఎన్నడూ చూడలేదు. నియమబద్ధంగా మంత్ర జపాదులను పూర్తి చేసుకున్న తర్వాతనే జలపానం చేస్తాడు. స్నానం చేసి సంధ్యావందనం చేస్తాడు. ఈ కాలంలో ఈ విశ్వంలో వీరిని మించి సర్వశ్రేష్ఠ ధర్మాత్ములు ఎవరు లేరు అన్నాడు. రాజు బ్రాహ్మణుడు సత్కరించి అధిక దక్షిణలిచ్చి వీరు మంచి ధర్మాత్ములే అని పంపివేశాడు. మూడవ కొడుకు కూడా ఒక బాబాజీని తీసుకొని వచ్చాడు. బాబాజీ వస్తూనే ఆశ్రమం వేసుకొని కళ్ళు మూసుకొని కూర్చుండిపోయాడు. చిన్నమైన బట్టలతో అస్థిపంజరంలా ఉన్న కారంలో ఆయన కనిపిస్తున్నాడు. అందరూ ఆసీనులైన తర్వాత మూడవ కొడుకు వీరు ఎంతగానో ప్రార్థించగా ఎక్కడికి విచ్చేశారు. మీరు మహాతపస్సులు, వారానికి ఒకసారి మాత్రమే క్షీరపానం చేస్తాడు. గ్రీష్మ ఋతువులో పంచాగ్ని మధ్యలో రాడు. శీతాకాలంలో జలాల్లో నిలబడుతూ ఉంటాడు. సదా భగవంతుని ధ్యానంలో ఉండే వీరికి మించిన మహాధర్మాత్ములు లభించటం దుర్లభమే అన్నాడు. రాజు ఆ మహాత్ముడికి సాష్టాంగ ప్రణామం చేసి వారి ఆశీస్సులు అందుకొని వీడుకోలు పలికారు. ఆపై వీరు ధర్మాత్ములే అన్నారు. అందరి తర్వాత చిన్న కొడుకు వచ్చాడు. అతడితో బాంసిన బట్టలు కట్టుకున్న పల్లెల్లో నివసించే ఓ రైతు ఉన్నాడు. దూరం నుండి రాజుకు దండాలు పెడుతూ భయపడుతూ ఆ రైతు వచ్చి నిలబడ్డాడు. అన్నలు ముగ్గురు తమ్ముడు మూర్ఖత్వానికి పక్కపక్క నవ్వారు. అప్పుడు ఆ చిన్న కొడుకు, ఓ కుక్కకు గాయమైంది, ఇతడు అది చూసిన దాని గాయం కడిగాడు, అందుకే నేను ఇతన్ని తీసుకొని వచ్చాను. ఇతడు ధర్మాత్ముడు అవునో కాదో మీరే అడిగి తెలుసుకోండి అన్నాడు. అప్పుడు రాజు, ఏమయ్యా, నువ్వు ఏం ధర్మం చేస్తూ ఉంటావు అని అడిగాడు. భయపడుతూనే రైతు ఇలా పలికాడు, ప్రభు, నేను చదువుకున్నవాణ్ణి కాదు, నాకు ధర్మం అంటే ఏంటో తెలుస్తుంది. ఎవరైనా నాకు జబ్బు పడితే సేవ చేస్తాను, ఎవరైనా యాచిస్తే గుప్పెడి మెతుకులు పెడతాను అన్నాడు. అంతటా రాజు, అతడే అంతటికన్నా గొప్ప ధర్మాత్ముడు అన్నాడు. అది విన్న కొడుకులందరూ కూడా ఆశ్చర్యపోయి అటు ఇటు చూడసాగారు. రాజు అప్పుడు దాన ధర్మాలు చేయటం, గోపూజ చేయటం, అసత్యమాడక పోవటం, క్రోధంగా ఉండకపోవడం, తీర్థయాత్రలు, సంధ్యావందనము, పూజాదులు కొనసాగించడం కూడా ధర్మమే. తపస్సు చేయడం ఆవశ్యకమైన ధర్మమే. కానీ సర్వాధికార ధర్మం ఏమిటి అంటే అర్థించకపోయినా అసహాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకోవటం, రోగికి సేవ చేయటం, కష్టంలో ఉన్నవారికి చేయూతనివ్వటం సర్వాధికమైన ధర్మం. పరులకు సహకరించే వారికి తనంత తానుగా సహాయం అందుతుంది. త్రిలోకనాథుడైన పరమాత్మ అట్టి పరోపకారిపై ప్రసన్నుడై ఉంటాడు అని పలికి చిన్న కొడుకుకే రాజ్యాన్ని ఇచ్చాడు. పరోపకారం అన్నిటికన్నా మించిన ధర్మం. అది నిర్వర్తించేవాడే ధర్మాత్ముడు అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించాలి. అలాగే ఈరోజు స్వామివారు తన భక్తుడితో పాచికలో ఆడిన కథను వింటే చాలు, వర్ధన్న ధనం వస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. పూర్వం భక్తులు తమ తమ ఇష్ట దైవాలపై ఎంతో తన భక్తిని చాటుకున్నారంటే సాక్షాత్తు దేవుళ్ళే స్వయంగా భూమికి దిగివచ్చి వారి కోరికలు నెరవేర్చేవారు. అలా తన భక్తితో వెంకటేశ్వర స్వామిని మెప్పించిన అపర భక్తుడు బాబాజీ. ఆయనతో కలిసి పాచికలాడాడు. తిరుమలలోని మాడవీధులలోని ప్రధాన గోపురానికి కుడివైపున మఠం ఆ భక్తుడు బాబాజీదే. ఆ మఠంపై శ్రీ వెంకటేశ్వరుడు తన భక్తుడు బాబాజీతో పాచికలాడుతున్న దృశ్యం ఉంటుంది. ఈ మఠాన్ని అరీరం మఠం అంటారు. కొన్ని వందల ఏళ్ల క్రితం బాబాజీ అనే భక్తుడు తీర్థయాత్రలు చేస్తూ ఉత్తరాది నుండి తిరుమలకు చేరుకుంటాడు. అక్కడ శ్రీ వెంకటేశ్వరుని దివ్య మంగళ విగ్రహాన్ని చూసిన ఆయన మనసు అక్కడే లగ్నమైపోయింది. తోటి యాత్రికులంతా కూడా వెళ్ళిపోయిన ఆ యాత్రలోనే
తిరుమలలోనే ఉండి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేవారు. ఆలయంలో గంటల తరబడి నిలబడి ఉండడం అర్చకులకు కంటకు ఇంపుగా మారింది. అలాంటి వ్యక్తి నిరంతరం గుడిలో ఉండడాన్ని అనుమానాస్పదంగా భావించిన అర్చకులు ఆయనను బయటకు గెంటివేశారు. ఇకపై ఆలయంలోనికి రాకూడదంటూ కట్టడి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురి అయిన ఆయన శ్రీనివాసుని దర్శన భాగ్యం కోసం చిన్న పిల్లవాడిలాగా విలపించాడు. రాత్రింబగలు కన్నీరు మున్నీరయ్యారు. అప్పుడు తనను ఓదార్చేందుకు సాక్షాత్తు శ్రీనివాసుడే దిగిరాక తప్పలేదు. ఒకరోజు వెంకటేశ్వర స్వామి బావాజీ దగ్గరకు వచ్చి, నిన్ను నా సన్నిధికి రానివ్వకపోతే ఏం, నేనే రోజు నీతో సమయం గడిపేందుకు వస్తూ ఉంటానని బావాజీకి అభయమిచ్చాడు. అలా నిత్యం రాత్రిపూట పవలింపు సేవ ముగిసిన తర్వాత ఆలయం ఎదురుగా ఉన్న బావాజీ మఠానికి చేరుకునేవాడు శ్రీనివాసుడు. అక్కడ వారిద్దరూ పొద్దు పొడిచే వరకు కబుర్లతో కాలం గడిపేవాడు. కొన్నిసార్లు కాలక్షేపం కోసం పాచికలు ఆడుకునేవాడు. అలా సరదాగా గడుపుతున్న తరుణంలో ఓ పరిణామం చోటు చేసుకుంటుంది. అలా ఒకసారి బావాజీతో స్వామివారు పాచికలాడుతూ కాలాన్ని గమనించనేలేదు. సుప్రభాత వేళ సమీపించింది. జగన్నాథుడికి మేలుకొలుపు పాడేందుకు అర్చకులు ఆలయాన్ని సమీపించసాగారు. ఆ చప్పుళ్లను విన్న వెంకటేశ్వరుడు వెంటనే బావాజీ దగ్గర నుంచి లేచి అక్కడి నుండి ఆలయం లోపలికి వెళ్ళిపోయాడు. ఆ హడావిడిలో ఆయన కంఠాభరణం ఒకటి మర్చిపోవడంతో అది బావాజీ మఠంలోనే ఉండిపోయింది. ఆ ఉదయం వెంకటేశ్వర స్వామి వారి మూల విరాట్ను అలంకరిస్తున్న అర్చకులు ఆయన ఒంటి మీద అతి విలువైన కంఠాభరణం మాయమవడం గమనించారు. అదే సమయంలో తన మఠంలో ఉండిపోయిన కంఠాభరణాన్ని తిరిగిచ్చేందుకు బావాజీ ఆలయం లోపలికి ప్రవేశించగా అతడి చేతిలో ఉన్న ఆ ఆభరణాన్ని చూడగానే అర్చకుడు మరేమీ ఆలోచించకుండా దాన్ని లాక్కొని తన దొంగగా పరిగణించి దూషిస్తూ స్థానిక నవాబు దగ్గరకు తీసుకుపోయారు. నవాబు గారు బావాజీ గాని ఆ ఆభరణాన్ని ఎందుకు ఎలా దొంగిలించావని ప్రశ్నించగా తానేమీ దాన్ని దొంగిలించలేదని బావాజీ పేర్కొన్నాడు. సాక్షాత్తు శ్రీనివాసుడు తనతో రాత్రంతా పాచికలాడుకుంటూ ఆడాడని అర్చకుడితో రావడంతో హడావిడిగా స్వామివారి ఆలయంలోకి విచ్చేయడంతో తన కంఠాభరణాన్ని తన మఠంలోని మర్చిపోయాడని వివరించాడు. కానీ ఎవరూ అది నమ్మలేదు. బావాజీని కారాగారంలో పడేశారు. అప్పుడు నవాబు నిజంగానే ఆ శ్రీనివాసుడు ప్రతి రాత్రి నీ కోసం వచ్చిన మాట నిజమే అయితే నీకొక పరీక్షను పెడుతున్నాను. ఈ కారాగారం నిండా బండెడు చెరుకు గడలు వేస్తాం. ఉదయం సూర్యుడు పొడిచే వేళకు అవన్నీ పొడి పొడిగా మారిపోవాలి అని బావాజీకి పరీక్ష పెడతాడు. బయట సైనికులను కప్పల పెడతాడు. అయితే ఆ రోజు అర్ధరాత్రి బావాజీని బంధించిన గది నుంచి ఏనుగు గీంకారాలు వినిపిస్తాయి. అవేమిటా అని లోపలికి తొంగి చూసిన సైనికుల ఆశ్చర్యానికి అంతులేకపోతుంది. ఆ గదిలో నామాలు ధరించిన ఒక ఏనుగు బండెడు చెరుకు గడలను సునాయాసంగా పిప్పి చేయసాగింది. మూసిన తలుపులే మూసినట్టే ఉన్నాయి. ఎక్కడి కావలి వాళ్ళు అక్కడే ఉన్నారు. అయినా ఒక ఏనుగు లోపలికి చక్కగా ప్రవేశించగలిగింది. ఆ కార్యక్రమం జరుగుతున్నంత వరకు బావాజీ రామనామస్మరణ చేస్తూనే ఉన్నాడు. అప్పటి నుంచి ఆయనకు హరే రామ్ బావాజీ అన్న పేరు స్థిరపడిపోయింది. హరిరామ్ భక్తికి స్వయంగా చూసిన నవాబు ఆయనను ఆలయ అధికారిగా నియమించాడు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, 2 గంటల్లో మీ కష్టాలన్నీ కూడా పోతాయి. రాజయోగం పడుతుంది. 1000 ఏళ్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. జన్మ జన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. దోషాలు పోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి ఈ కథలు విన్నవారికి అదృష్టం, ఐశ్వర్యం అన్నీ లభిస్తాయి. రాత్రి 12 లోపు ఈ కథను వింటే అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది.